హాయ్ ఫ్రెండ్స్, గార్డెన్ ఖాళీగా ఉందని మొక్కలైతే చాలా వేసేసాను కానీ డైలీ వాటికి వాటర్ పెట్టేటప్పటికి కొంచెం కష్టం అనిపిస్తుంది. సో ఆ కష్టాన్ని దాటడానికి ఏముందా అని ఫ్లిప్కార్ట్లో నేను సెర్చ్ చేస్తే నాకు వాటర్ డ్రాపింగ్ కిట్ అయితే దొరికిందన్నమాట. సో ఆ కిట్ని అయితే జస్ట్ 500 రూపీస్కి నేనైతే బుక్ చేయడం అయితే జరిగింది. బుక్ చేసాక ఏదో చిన్నగా వస్తుంది, ఏదో చిన్న పైప్ లైన్ 4 మొక్కలకి వస్తుందేమో అనుకున్నాను, కానీ చాలా పెద్దగా అయితే వచ్చింది. సో ఆ పెద్దదాన్ని ఈ విధంగా వీడియోలో అయితే మీకు చూపెట్టడం అయితే జరుగుతుంది. సో గైస్, వీడియో లాస్ట్ దాకా చూడండి. దాంతోపాటు ఇంకేమి ఇచ్చారు, ప్రతి మొక్కకి ఏ విధంగా కనెక్ట్ చేశాను, అలా ఏమేమి వచ్చినాయి కూడా ఈ వీడియోలో క్లియర్గా చూపించి మరీ ఎక్స్ప్లెయిన్ చేయను. సో గైస్, వీడియో లాస్ట్ దాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి, నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఆశిస్తూ ఈ వీడియోని మరింత ముందుగా అయితే తీసుకెళ్తున్నాను. సో ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఇంకా టాపిక్లోకి చేస్తే మనకి ఒక పెద్ద ట్యూబ్తో పాటు చిన్న ట్యూబ్, దాంతోపాటు ప్యాకెట్ అయితే ఇచ్చారు. ప్యాకెట్ ఓపెన్ చేస్తే చాలా ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. ప్రతి ఎక్విప్మెంట్స్ని నేను మీకు పైపులు బిగించేటప్పుడు ఎలా ఉపయోగించాలో అన్నది చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ పైప్ లైన్ కొంచెం క్వాలిటీ అయితే బాగుంది. సో మంచిగానే ఇచ్చారు క్వాలిటీ. నేనేదో 500 రూపీసే కదా, జస్ట్ చీప్ క్వాలిటీ అయితే వచ్చేస్తుందేమో అని ఖచ్చితంగా కొంచెం భయపడ్డాను, కానీ కొంచెం మంచి క్వాలిటీ అయితే ఇచ్చారు. మనకి మెయిన్గా ముందుగా మనకి టెఫ్లాన్ టేపును ఒక ట్యాప్ కనెక్టర్ టు పైప్ కనెక్టర్ ఇచ్చారు. సో నేను పైప్కి కనెక్ట్ చేయడానికి ఆ కనెక్టర్ అయితే బిగించేసి ట్యాప్కి అయితే పెట్టేసాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి నాకు రన్నింగ్లో మెయిన్ ఇంకో కనెక్షన్ కావాల్సి వచ్చింది. స్ట్రైట్ కనెక్షన్లో ఇంకో కనెక్షన్ కావాల్సి వస్తే నేను అక్కడ టీ బెండ్ వేసి అక్కడ వేరే కనెక్షన్ అయితే ఇచ్చుకున్నాను అనమాట. సో మొత్తానికి 3 పైప్ లైన్స్ అయితే టీ బెండ్ వేసి లాక్కున్నాను. ఇది కొంచెం మీకు ప్లంబింగ్ వర్క్ ఐడియా ఉంటే ఖచ్చితంగా మీకు అయితే ఐడియా వస్తుంది, మీకు ఏ విధంగా లాక్కోవాలో. మీకు ఏ మొక్క దగ్గర లాక్కోవాలో ఆ మొక్క దగ్గరికి పెద్ద పైప్ లైన్ అయితే ముందుగా మెయిన్గా లాగేసుకోవాలి. లాగేసుకున్నాక మనకి డైరెక్ట్ ఇక్కడ మనకి చిన్న ఎర్రగా ఉండి ఒక హోల్స్ చేయడానికి అయితే ఇచ్చారన్నమాట. దాంతో మనకి ఈ పైప్ లైన్ని హోల్ పెట్టిన తర్వాత మనకి అందులో వాటర్ డ్రాపింగ్ కిట్ అయితే డైరెక్ట్ చిన్నదైతే పెట్టేయచ్చు. కాకపోతే అక్కడి నుంచి కొంచెం ఏమన్నా లాంగ్ ఉందనుకోండి, అంటే వేరే దుక్కుకి మొక్క అయితే ఉందనుకోండి, అక్కడి నుంచి ఈ చిన్న ట్యూబ్ని ఎంతవరకు రావాలో అంతవరకు కట్ చేసుకుని తర్వాత ఇక్కడ మనకి బ్లూ పిన్ అయితే ఇచ్చారన్నమాట. ఆ బ్లూ పిన్ని ముందు ఆ పైప్కి పెట్టేయాలి. ఆ పైప్కి పెట్టేసి సో చిన్న పైప్కి పెట్టేసుకోవాలి ఓ పక్క, ఇంకో పక్క వాటర్ డ్రాపింగ్ కిట్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా 2 కిట్లు పెట్టుకున్న తర్వాత డైరెక్ట్ పైప్కి అయితే పెట్టేయచ్చు అన్నమాట. ఒకవేళ పైప్ హోల్ అనేది మనకి కావాల్సిన చోట పడకుండా వేరే చోట పడింది అనుకోండి, అక్కడ ఈ డమ్మీన్ అనేది మనం పెట్టేయచ్చు. ఇంకా అక్కడి నుంచి వాటర్ అయితే బయటికి రాదన్నమాట. సో ఈ విధంగా అయితే కిట్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చారన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి వాటర్ ఫోర్స్ అయితే బాగానే వస్తుంది. అది మెయిన్ మీ వాటర్ ట్యాప్లో వచ్చే ఫోర్స్ బట్టి అయితే డిసైడ్ అయి ఉంటుంది. వాటర్ డ్రాపింగ్ కిట్స్ నేను ఎక్కడికక్కడే మెయిన్ పైప్కి అయితే పెట్టడం అయితే జరిగింది. ఎందుకంటే నాకు మొక్కలంతా దూరం అయితే లేవు. ఒకవేళ దూరం ఉంటే ఖచ్చితంగా మనం దానికి ఒక చిన్న పైప్ లైన్ అయితే వేసుకుని అక్కడికి పట్టుకెళ్ళాల్సి వచ్చేది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి వాల్ కటర్. సో ఎక్కడైనా మనకి ఒకవేళ వాటర్ ఆపుకోవాలనుకుంటే ఒక లైను ఇటువంటి వాటర్ వాల్స్ అనేది ఉన్నాయన్నమాట. 5 ఇచ్చారు. ఈ 5ని ఉపయోగించి మధ్యలో వాటర్ అనేది కట్టేయచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫోర్స్ కూడా బాగానే వస్తుంది, చాలా బాగున్నాయి. సో మంచిగానే అయితే కిట్ అయితే నాకు ఇవ్వడం అయితే జరిగింది. సో మీకు కూడా నచ్చుతుంది ఖచ్చితంగా, ఎందుకంటే 500 రూపీస్కి ఇంత పైప్ లైను, సో ఎన్ని సామాన్లు అనేది ఇవ్వడం అనేది గ్రేట్ అని చెప్పుకోవచ్చు. సో నాకైతే నచ్చింది. సో నేనైతే దీనికి రేటింగ్ 5/5 ఇచ్చేస్తాను ఖచ్చితంగా. సో చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే, చాలా ఉపయోగపడింది. ప్రతి మొక్కకి పొద్దున్నే లేచి నీళ్ళు వేసేటప్పటికి కొంచెం ఒక్కొక్క రోజు బతికించి ఆపేసేటప్పటికి మొక్కలు ఉసుగురమంటూ కొంచెం ఎండిపోయి, ఈ దెబ్బతో మాత్రం ప్రతి మొక్కకి మనం లేచినా లేకపోయినా ఒక్కసారి ట్యాప్ ఇప్పితే చాలు, ఖచ్చితంగా మనకి ప్రతి మొక్కకి నీరు వెళ్ళి బాగా పోస్తాయి, పూలు పళ్ళు అన్నీ. సో ఈ వీడియో ఇంతగా నచ్చింది అనుకున్నా, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి, నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఆశిస్తూ ఈ వీడియో ఇంతలో స్టాప్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. జై హింద్.